యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? దేవుడు గతించిన దినమంతా కూడా ఎండ వేడి నుంచి తప్పించి, మరి అనేక రకాలైన బాధల నుంచి, బలహీనతల నుంచి, సమస్యల నుంచి, అన్నిటి నుంచి తప్పించి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 21వ వచనం. నీవు కన్నులారా చూచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మరి ఒక గొప్ప కార్యాలు మరి దేవుడు నీ కోసం దాచి ఉంచాడండి. మరి ఆ భీకరమైన కార్యాలు ఏంటి? నువ్వు కన్నులారా చూడాలి అని అనుకుంటే మరి దేవుణ్ణి అడగాలి. అవి ఏంటి ప్రభువా? నా కొరకు ఏం దాచి ఉంచావు? నా కొరకు ఏం చేసి ఉంచావు? గొప్ప కార్యం ఏంటి ప్రభు అని దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టుకోవాలా. మరి నీ మొరలన్నీ కూడా ఆయన ఆలకిస్తాడు. మరి కన్నీటితో ప్రార్థన చేసుకుంటే నీకు వెంటనే జవాబులు ఇచ్చే దేవుడైన. మరి నువ్వు కన్నీటితో ప్రార్థన చేసుకోవాలా. మరి నీ కన్నీరు చూసే దేవుడు, నీ కన్నీరుని చూసి కరిగిపోయే దేవుడు, మరి నీ కన్నీటికి ఫలితం ఇచ్చే దేవుడు. ఆ దేవాది దేవునికి నువ్వు నీ కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన మరి ఎంతో బలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. అలాంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే నువ్వు భీకరమైన గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. మరి దేవుడు నీ పట్ల చేస్తాడని వాగ్దానంలో మరి దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు అనమాట అండి. మరి ఎప్పుడు కూడా ప్రార్థించే ఆ సమయము, ప్రార్థించే అవకాశము, ప్రార్థించే మనస్సు మనకి కలిగి ఉండాలండి. మనం ఎప్పుడు కూడా మరి ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి, కానీ భారం అవ్వకూడదండి ఎప్పుడు కూడా. మరి లేచింది మొదలుకొని ప్రార్థనతో మొదలు పెట్టాలి, ప్రార్థనతోనే ముగించాలండి. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన మరి ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదండి. మరి అది మనం ఎంత బలహీనమైనప్పటికీ మరి ఒక చిన్న ప్రార్థన నువ్వు మోకారుంచి మరి ప్రార్థన చేసామనుకో, ఆ బలహీనత ఇట్టే మాయమైపోతుంది. ఆ సమస్య నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు, గొప్ప విడుదల ఇస్తాడండి. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన ఈ వాగ్దానము నీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి అందరికీ షేర్ చేయి. అలా చేయడం వల్ల మరి నువ్వు దీవించబడతావు, వారు దీవించబడతారు. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.